లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలకు కథ రచయితగా పనిచేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి మొదటి మూవీతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈయన మిర్చి మూవీ తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు అనే సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ మూవీకి దర్శకత్వం వహించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు మరోసారి మహేష్ బాబు హీరోగా రూపొందిన భరత్ అనే నేను సినిమాకు దర్శకత్వం వహించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో కెరీర్ను కొనసాగించిన ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒకే కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవరా పార్ట్ 1 మూవీని రూపొందించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే దేవరా పార్ట్ 2 మూవీ స్టార్ట్ కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. దానితో ఈయన ఆ గ్యాప్లో మరో మూవీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కొరటాల స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేశాడు. ఇప్పుడు దేవరా పార్ట్ 2 మూవీ స్టార్ట్ అయ్యేలోపు సినిమా చేయాలి అంటే స్టార్ హీరోలు దాదాపుగా ఎవరూ ఖాళీ లేరు. దానితో ఈయన కెరియర్లో మొట్టమొదటిసారి స్టార్ హీరో కాకుండా మామూలు హీరోతో సినిమా చేస్తాడా, లేక దేవరా పార్ట్ 2 స్టార్ట్ అయ్యే వరకు ఖాళీగా ఉంటాడా అనేది ఇంట్రెస్టింగ్ న్యూస్గా మారింది. మరి కొరటాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.